ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్య అంశం ఏంటంటే ఐగుప్తులో ఉన్న యూదులతో ఇర్మియా పోరాటం. ఐగుప్తు దేశంలో ఉన్న యూదులతో ఇర్మియా పోరాటం. మొదటి 23 వచనాల్లో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు అంటే యూదులకు ఇర్మియా వాక్యోపదేశం చేశాడు. అయితే వారు నీ మాట మేము నమ్మం, నీ మాట మేము వినము అని వారు అక్కడ ఎదురు తిరిగారు. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యూదులకు కూడా శిక్ష తప్పదు అని దేవుని ద్వారా ఇర్మియా వారికి బోధించాడు. ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి వచనం, మిగ్దోలులో కానీ తహపనేసులో కానీ నొప్పులో కానీ పత్రోసులో కానీ ఐగుప్తు దేశ నివాసము చేయుచున్న అందరిని గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. మిగ్దోలు, తహపనేసు, నోపు, పత్రోసు ఇవి ఐగుప్తు దేశంలో ఉండేటువంటి పట్టణాలు. ఈ పట్టణములలో నివాసం చేస్తూ ఉన్నటువంటి యూదులను వారందరిని ఉద్దేశించి దేవుడు ఆయన తన వాక్కునిచ్చాడు. ఆయన మాట్లాడారు. మనం కూడా ప్రపంచంలో ఏ మూల నివసిస్తున్నా సరే, ప్రపంచంలో ఏ దేశాల్లో, ఏ పట్టణాల్లో, ఏ రాష్ట్రాల్లో, ఏ తెగల మధ్య నివసిస్తున్నా కానీ మనతో దేవుని వాక్కు మాట్లాడుతోంది. మనతో దేవుని వాక్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ దేవుని మాట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని యొక్క వాక్యం, దేవుని నోటి మాట. చాలామంది దీన్ని బైబిల్ని దేవుని నోటి మాటగా తీసుకోవట్లేదు. దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించాడు, మానవుడిని నిర్మించాడు, మానవుడు పతనమయ్యాడు, పడిపోయినటువంటి దేవదూతల మాట మానవుడు విన్నాడు, దేవునికి విరోధి అయ్యాడు. నాటి నుంచి మానవులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుని కుటుంబంలో కాకుండా సాతాను కుటుంబంలో పుడుతూ వారు నిజదేవుని ఎరగనటువంటి స్థితిలోనికి దిగజారిపోయారు. అయితే మానవుణ్ణి ఆ రీతిగానే దేవుడు వదిలేయలేదు. మానవుణ్ణి ప్రేమించి మానవుని యొక్క రక్షణ కొరకు ఒక రక్షణ ప్రణాళికను వారి కొరకు ఏర్పాటు చేసి, పడిపోయిన పతనమైన మానవుడు తనకు తానుగా ఏం చేసుకున్నా దేవునికి అంగీకారం కాడని సంగతి తెలియజేస్తూ మనలను తిరిగి తన బిడ్డలుగా స్వీకరించి అంగీకరించే ఏకైక మార్గం విమోచకుడేనని ఆ సత్యాన్ని ఆది నుండి ప్రభు తెలియజేస్తూ వచ్చారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మానవుడు పాపి,
నిత్య శిక్షకు పాత్రుడు, దేవుడు కృపగలవాడు, కృపచేత విశ్వాసముంచిన మానవుణ్ణి రక్షించి పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి తరతరాలు యుగయుగాలు ప్రభుతో ఉండే గొప్ప భాగ్యానికి మానవుణ్ణి వారసుని చేయాలనేదే దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉంది. ఇది ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటామో అప్పుడు మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతాం, లేదా శిక్షకు పాత్రులం అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఐగుప్తు దేశంలో ఆయా పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ దేవుడు తన వాక్కును ఇర్మియా ద్వారా వారికి తెలియజేశారు. అలాగే ప్రపంచంలో నలుమూలలా ఉంటున్నప్పటికీ దేవుడు తన దివ్య గ్రంథమైన బైబిల్ని మానవులందరికీ అందుబాటులోకి తెచ్చారు. అందుకే చూడండి, బైబిల్ దేవుడు మనకిచ్చినటువంటి వ్యక్తిగత సందేశం అనే విషయం ఎలా బయలుపడుతుందంటే, ప్రపంచంలో 6,000 భాషల పైనే ఉన్నాయి. ప్రపంచంలో 6,700 భాషల పైనే ఉన్నాయి. ఏవి అధికారిక భాషలు, గుర్తింపు పొందిన భాషలు. గుర్తింపు పొందనవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ గుర్తింపు పొందిన భాషల్లో కొన్నిటికి లిపి ఉంది, కొన్నిటికి లిపి లేదు. ఈ భాషలన్నిటికీ అయినా సరే దేవుడు 3,600 పైనే భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అనువదించడం జరిగింది, ముద్రించడం జరిగింది. ప్రపంచంలో అమ్ముడుపోతున్న ఏకైక గ్రంథం, ఎక్కువగా అమ్ముడుపోతున్న ఏకైక గ్రంథం బైబిల్. బైబిల్ సొసైటీకి అనేక మంది అన్యులు డొనేషన్స్ ఇచ్చి ఈ పరిశుద్ధ గ్రంథ ముద్రణ కొరకు వారు ఎంతో సహాయపడుతున్నారు. అన్యులు, దేవుని బిడ్డలు కాదు, అన్యులు. అన్యుల చేత ఇది విస్తృతంగా ప్రచురించబడతా ఉంది. మరి ఇది దేవుని గొప్ప సంకల్పం. మానవులందరికీ ఆయన తన సందేశాన్ని తెలియజేయాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. కనుక ఈనాడు నీ చేతిలో బైబిల్ ఉంది అంటే, నీ ఇంట్లో బైబిల్ ఉంది అంటే, దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎక్కడున్నప్పటికీ, ఏ దేశపు వాడవైనా, ఏ ప్రాంతపు వాడవైనా, ఏ జాతి వాడవైనా, నీవు దేవుని బిడ్డవు కావాలి. నీవు విడిపించబడి, తప్పించబడి, విమోచించబడాలి, రక్షించబడాలి. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కాబట్టి ఎక్కడైనా సరే దేవుడు తన వాక్కును వినిపించగలడు. యోధా దేశంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. వాళ్ళు యోధా దేశాన్ని విడిచిపెట్టి దేవుని మాట ధిక్కరించి ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు తన సందేశాన్ని వినిపిస్తున్నాడు. మరి మనం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి దేవుని అద్భుతమైన ప్రణాళిక తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించుకుని, ఆయన సందేశాన్ని మనం విని ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. 2వ వచనం చదివితే, నేను యెరూషలేము మీదకిని యోధా పట్టణములన్నిటి మీదకిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్ని దేవతలను అనుసరించుచు, పూజించుచు, వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన
వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపము పుట్టించరు గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా అంటారు. మీ మీదకి, మీ పట్టణాలంటి మీదకి నేను కీడు రప్పించుట మీరు చూచారు కదా అంటున్నారు ప్రభు. ఎందుకు రప్పించారు? మీరైనా మీ పితరులైనా ఎరగని అన్య దేవతలను అనుసరిస్తూ, అన్య దేవతలను పూజిస్తూ, వాటికి ధూపం వేస్తూ వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపాన్ని పుట్టించారు గనుక ఈనాడు నివాసులు లేకుండా ఆ పట్టణాలని పాడుపడి ఉన్నవి. గ్రహించండి, మరి నివాసులు లేక పట్టణాలు పాడైపోవడం, కీడంతా వారి దేశం మీదకి రావడం వారు చూస్తూనే ఉన్నారు. ఎందువల్ల? అన్య దేవతలను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి ధూపం వేస్తూ వచ్చుట వలన. మరి ఈ దేవతలు మనల్ని పుట్టించాయా? సృష్టిని నిర్మించాయా? ఏమైనా చేయగలవా మనల్ని? మరి వాటికి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి గమనించండి, దేవుని బిడ్డలు విగ్రహారాధన చేస్తే దేవునికి కోపాన్ని, రోషాన్ని పుట్టించిన వారమవుతాం. ఎందుకని? సమస్తాన్ని సృష్టించింది ఆయనే. మానవుడ మనుగడ కోసం భూమి మీద కావలసినవన్నీ అనుగ్రహించినవాడు ఆయన. దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరినీ పుట్టించింది ఆయన. అందరికీ జీవాన్నిచ్చింది ఆయన. నీవు ఈ భూలోకంలో మనిషిగా ఉన్నావు, బ్రతికావు, భూమి మీద పడ్డావు, భూమి మీద జీవిస్తున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఆ దేవుని వలనే సాధ్యం. నీకు నీవు పుట్టించుకోలేవు. మనలను మనం పుట్టించుకోలేము. మనల్ని మనం పుట్టించుకునే కెపాసిటీ ఉంటే బీదలుగాను, దిక్కులేని వాళ్ళుగా పుట్టాం. గొప్ప గొప్ప కుటుంబాల్లో పుడతాం. అనుకుని పుట్టేటట్టయితే, తెలిసి పుట్టేటట్టయితే, ఎరిగి పుట్టేటట్టయితే మనం మన పరిస్థితిని మార్చుకోగలం. కానీ నీకు నీవు పుట్టించుకోగలవా? పుట్టించుకోలేవు. మరి ఆయన చేతులే మనకు రూపాన్ని ఏర్పరిచాయి. ఆయనే మనల్ని పుట్టించాను. ఎవరైతే పుట్టిస్తారో వారికే సర్వ హక్కులు ఉంటాయి. ఒక వాహనమో, ఒక ఇల్లు కొనుక్కున్నాను, అది నీవే ఓనరు. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఇది మాది అంటే ఊరుకో. అలాగే దేవుడు మనల్ని పుట్టించాడు. సర్వ హక్కులు మన మీద ఆయనకే ఉన్నాయి. అంతే. ఇక అందులో మారు మాట లేదు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. మన మీద పూర్తి అధికారం ఆయనకు ఉంది. అధికారం లేదు అని నువ్వు ధిక్కరించడానికి లేదు. ఒకవేళ నాకు అధికారం లేదు, ఆయనకు అధికారం నా మీద లేదని నువ్వు ధిక్కరిస్తే, ఈరోజు నువ్వు వంగకపోయినా ఒక దినాన ఆయన నామాన్ని ఒప్పుకొని నిత్య నాశనానికి పోతావు. కాబట్టి ఆయనకు పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే ఆయనే నేను పుట్టించాడు. ఆయనే నీకు సమస్తాన్ని కలుగజేశాడు. ఆది నుండి చెబుతూ వస్తున్నాడు, అరే అబ్బాయి, నీవు పొందుకునే వెలుగు, నీవు అనుభవిస్తున్న వెలుగు నేను ఇచ్చిందే. నీవు సంచరిస్తున్న భూమి నేను కలగజేసిందే. నీవు మసులుకుంటున్న ఆకాశ విశాలం, అందులో ఉన్న వాయువు, ప్రాణవాయువు నేనిచ్చిందే. ఈ భూమి మీద వనరులు నేనిచ్చిందే. సూర్యచంద్ర నక్షత్రాల్ని వెలుగునిమ్మని కలగజేసింది నేనే.
పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలను కలగజేసింది నేనే. అరే, నీకు తల్లిదండ్రులు ఇచ్చిన వాడిని నేనే, నీకు అన్నదమ్ములు ఇచ్చిన వాడిని నేనే, బంధుత్వాలు ఇచ్చిన వాడిని నేనే, సమస్తము కలగజేసిన వాడిని నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగా సృష్టి ద్వారా, ఆయన కలుగజేసిన సర్వ సృష్టి ద్వారా నిన్ను నన్ను కలుగజేసిన విధానాన్ని బట్టి సృష్టికర్త ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిన్ను నన్ను పుట్టించాడనేటువంటి విషయం సృష్టి కార్యం ద్వారా తెలుస్తుంది. ఇంకా ఆయన బైబిల్ ద్వారా నేనే దేవుణ్ణి అని సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనం పూజించాలి. మనం ఆయనకి చెందిన వారం. మన మీద సర్వ హక్కులు ఆయనకున్నాయి. నా మీద ఆయనకి అధికారం లేదు, ఆయన ఎవడో అనడానికి లేదు. ఒకవేళ ఆయన ఎవడో నా మీద పెత్తనం చేయడానికి నువ్వు అనుకుంటే రేపటి దినాన నీ కాళ్ళు ఆయన ఎదుట మోకరిస్తాయి. నీ నోరు, నీ నాలుక ఆయనే ప్రభు అని కీర్తిస్తాయి. అప్పుడు ప్రయోజనం ఏముండదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. అలాగే మనం బ్రతికి ఉన్నప్పుడే మన సృష్టికర్త ఎవరు, మన రక్షకుడు ఎవరు, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన స్థితి ఏంటి అనే విషయాన్ని పూర్తిగా మనము గ్రహించగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన వల్ల, దేవత పూజల వల్ల, అన్య దేవతలను అనుసరించి పూజించడం వల్ల వారి దేశం పాడైపోయింది. నీవెవరు నా మీద పెత్తనం చేయడానికి అనడానికి లేదు. ఎందుకంటే సమస్తం ఇచ్చినవాడు ఆయన, నిన్ను సృష్టించినవాడు, నిర్మించినవాడు ఆయన. కనుక మనం ధిక్కరించడానికి లేదు. ఇంకా మనం చూస్తే 4-5 వచనాలు. పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు, నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములు మీరు చేయకుండుడి అని నేను చెప్పుతూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు దోపార్పణము చేయటం మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. పెందలకడ లేచి ప్రవక్తలైన సేవకులను పంపించారు ఆయన. అరే బాబు, ఇలాంటి అసహ్యమైన కార్యాలు చేయకండి అని నేను చెబుతూ వచ్చాను. కానీ వారు ఆలకించలేదు, వాటికి దోర్పార్పణము చేయటం మానలేదు, తమ దుర్మార్గతను విడవలేదు, నాకు చెవి యొగ్గలేదు. అందుకే నా ఉగ్రతను, నా కోపాన్ని కుమ్మరించి యోధా పట్టణంలో, యెరూషలేం వీధుల్లో పట్టణాలు తగలబడేటట్లుగా నేను చేశాను. అందువల్ల అవి ఇప్పుడు పాడై ఎడారి అయిపోయినాయి అంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు వారు తమ దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉన్న ఆయన నుంచి తప్పించుకోలేరు. ఆయన నుంచి దాగడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ విని ఉంటే, దేవుని మాట విని ఉంటే, చెడుతనాన్ని మానుకుని ఉంటే, దుర్మార్గతను విడిచిపెట్టి ఉంటే, చెవి యొగ్గి ఉంటే, ఆలకించి ఉంటే, అన్య దేవతలకు దోర్పార్పణం చేయకుండా మాని ఉంటే వారికి దుస్థితి కలిగేది కాదు. ప్రవక్తల ద్వారా చెబుతూ వచ్చాడు ఆయన. ఈ దినాల్లో కూడా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాట వినలేదు, దుర్మార్గతను విడవలేదు. మరి మనం కూడా అంతే, చెవి యొగ్గం. కాబట్టి వారు దేవుని మాట వినని కారణంగా యోధా దేశంలో తమ తమ పట్టణాలు ఎడారులుగా మారిపోయినాయి. పచ్చని ప్రదేశం అంటూ లేదు, ఎక్కడా నివాసులు లేరు, పాడైపోయింది.
కారణం వారు చెవియొగ్గకపోయినందున, వారు ఆలకించకపోయినందున, వారు దుర్మార్గతను విడవకపోయినందున, వారు చేసే అసహ్యమైన కార్యాలు మానకపోయినందున దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం కుమ్మరించబడింది. గమనించండి, దేవుడు ప్రేమ గలవాడే, కానీ అదే సమయంలో ఆయన న్యాయవంతుడు సుమ. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపి తన యొద్దకు వస్తే క్షమించి వారి శిక్షను వేరొకరి మీద వేస్తాడు. అంటే వేరొకరంటే విమోచకుడైన క్రీస్తు మీద. ఒకవేళ ఆయన మాట నిరాకరించి ధిక్కరిస్తే సమయం ఇస్తాడు. తగిన సమయంలో వారు మారకపోతే వారిని తర్వాత శిక్షించడానికి సమర్థుడైన దేవుడు. అది ఆయనలో ఉండేటువంటి న్యాయము, ఆయనలో ఉండే ప్రేమ. ప్రేమిస్తున్నాడు 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 అని పాపం చేసుకుంటూ పో, న్యాయవంతుడు కాబట్టి శిక్షిస్తూ కూడా వస్తాడు. అందులో డౌట్ ఏం లేదు. తప్పనిసరిగా క్రమశిక్షణ కోసం శిక్షిస్తాడు. విశ్వాసులు పాపం చేస్తే క్రమశిక్షణాచర్యగా వారికి శిక్ష విధిస్తాడు. లోకముతో పాటు కలిగేటువంటి శిక్ష వారికి ఉండదు, కానీ భౌతికంగా శిక్షిస్తాడు ఒక తండ్రిగా. కానీ ఆయన ఎరుగని వారిని, ఆయన వద్దు అని నిరాకరించిన వారిని, ఆయన మాటను ధిక్కరించిన వారిని తర్వాత కాలంలో, రాబోయే కాలంలో తప్పనిసరిగా శిక్ష విధించి నిత్య నాశనానికి పంపడానికి సమర్థుడు. ఈ విషయం చాలామందికి అర్థం కాక ఆయన నమ్మితేనంటే రక్షిస్తాడంట, నమ్మకపోతే నరకంలో పడేస్తాడంట అని వాళ్ళకి అర్థం కాక మాట్లాడుతున్నారు. దేవునిలో ప్రేమ ఉంది, దేవునిలో న్యాయం ఉంది. ప్రేమించకపోతే దేవుడు కాదు, న్యాయం తప్పితే దేవుడు కాదు. ఆ రెండు సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి. సువార్త అంటే రక్షించి, నేను నిన్ను రక్షించాను వెళ్ళిపో అని ఆయన నోటి మాట చేత అంటే ఆయన న్యాయవంతుడు కాదు. ఒక పాపిని నేను నిన్ను క్షమించాను పో అని మాట చేత క్షమించేస్తే ఆయన న్యాయవంతుడు కాదు. కాబట్టి ఆయన న్యాయం ఏం చేసిందంటే ఆ శిక్షను తాను పోసేటట్లు, తన కుమారుడైన క్రీస్తు భరించేటట్లు మన శిక్ష యావత్తును ఆయన కుమారుని మీద వేశాడు. సువార్త దేవుని శక్తే కాదు, దేవుని నీతి. ఆయనలో ఉండే న్యాయం ఆ శిక్షించబడవలసినటువంటి వ్యక్తి యొక్క స్థానాన్ని తన కుమారునికి ఇచ్చి ఆ శిక్షను ఆయన మీద భరించి ఉగ్రతను భరించేటట్లుగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఆయన న్యాయం. మరి చెప్పండి, ఇప్పుడు ఆయన తను అంగీకరించిన వారికి రక్షించడం న్యాయమేనా? మరి అంత గొప్ప ఏర్పాటు చేసినటువంటి ప్రభువుని తిరస్కరించడం న్యాయంగా శిక్ష విధించబడడానికి కారణమేనా? ఇది చాలామందికి అర్థం కాక వాళ్ళు ప్రభువుని మంచివాడు కాదు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. కానీ మనం అంతవరకు మనం సహించాలి కదా. మనం రియాక్ట్ అయిపోతే ఎలా? మనం వాళ్ళకి అర్థం చేయించాలి. సాత్వికంతో ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమ లేకుండా సత్యం చెప్తే ఎవడంటాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎదుటివాడిని ప్రేమిస్తూ నువ్వు సత్యం చెబితే నీ ప్రేమను బట్టి వాడు ఇంప్రెస్ అయ్యి నువ్వు చెప్పే సత్యాన్ని వాడు అంగీకరిస్తాడు. వాడిని ప్రేమించకుండా సత్యమే చెబితే నీ క్రియ వాడి ఎదుట కనుపరచకపోతే వాడు ఎలాగా సత్యాన్ని అంగీకరిస్తాడు? అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభుని
ప్రభు మాట ధిక్కరించినందువల్ల వారికి శిక్ష. ఒకవేళ లోబడి ఉంటే వెంటనే ఆయన కరిగిపోతాడు. వెంటనే ఆయన నన్ను క్షమించి సరైన విధానంలో పెడతాడు. కాబట్టి ఆయన ప్రేమను, న్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.